మనం పొడవు మడత పైన 11 ఇంచులు పెట్టాలి. తర్వాత భుజం ఎంత అయితే ఉందో దానికి 1/2 చేస్తే వస్తుంది 6 ఇంచులు వస్తుంది. ఈ 6 ఇంచులని మనము వెనక ముందు గల్లా కట్ చేసినప్పుడు ఏంటట వెనక ముందు గల్లా కట్ చేసినప్పుడు మనం ఎంత తీసుకోవాలి? మనకు 5 ఇంచులు వస్తే భుజం 5 ఇంచులు పెట్టేసుకున్నాము. ఓకేనా? తర్వాత భుజం ఎంత ఉందో చంక పొడవు కూడా అంతే పెట్టుకోవాలి. చంక పొడవు క్రింది భాగంలో ఏం గుర్తించాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? 1/4 చేయాలి. 1/4 చేయగా వచ్చిన దానికి ఎంతైనా కావచ్చు. ఇది ఇక్కడ మనకు ఖచ్చితంగా 28 అని కాదు, ఇక్కడ 30 ఉండొచ్చు. వాళ్ళ చుట్టుకొలత ఎంతైతే ఉందో దానికి 1/4 చేయగా వచ్చిన దానికి లూజ్ కొరకు కుట్టు కొరకు పెట్టుకోవాలి. అంటే 9 రావచ్చు, ఇక్కడ ఎంతైనా రావచ్చు. ఇక్కడ పెట్టుకోవాలట చంక యొక్క పొడవు క్రింది భాగం గుర్తించాలి. నెక్స్ట్ ఏంటి? నడుము కూడా సేమ్. ఇక్కడ కూడా ఎంతైతే ఉందో వాళ్ళ నడుము చుట్టుకొలత ఎంతైతే ఉందో దానిని ఏం చేయాలట? 1/4 చేయగా వచ్చిన దానికి ఇక్కడ లూజ్ కొరకు కుట్టు కొరకు కొరకు ఓకేనా? మనం ప్లేట్ చేస్తాం కదా, ఈ ప్లేట్ కొరకు కూడా కలుపుకొని మనం ఎంత తీసుకోవాలట? 9 తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ నెక్ ఎంత ఉంది? 15 ఏం చేయాలి? 1/6 2.5 వస్తే 1/2 ఇంచ్ మైనస్ చేసి 2 ఇంచులు గల్లా వెడల్పుగా పెట్టాలి. ఇది ఇక్కడ ఓకేనా? తర్వాత పొడవు ఎలా తీసుకోవాలి? మళ్ళీ 15 ఇంచులని అదే మెడ యొక్క చుట్టుకొలత 15 ఇంచులని ఏం చేయాలట? 1/2 చేయగా 7.5 ఇంచులు వస్తే 1/2 ఇంచు కుట్టు కొరకు ఇప్పుడు 7 ఇట్లా 7 ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ 1/2 ఇంచు 2.5 పెట్టుకొని ఇక్కడ 7.5 పెడితే మళ్ళీ కుడితే మళ్ళీ పెద్ద అవుతుంది. కాబట్టి ఏం చేయాలట? 1/2 ఇంచు తగ్గించి 7 ఇంచులు వెనక భాగం నెక్కు పొడవు గుర్తించాలి. వెనక భాగం నెక్కు పొడవు నుండి 1 ఇంచు తగ్గించి ముందు భాగం నెక్కు పొడవు తీసుకోవాలి. ఓకేనా? ఇక చేతులు మామూలుగా కట్ చేసుకోవాలి. మనకు 4 రకాల చేతులు ఉన్నాయి కదా, అందులో మనకు నచ్చిన చేతులు ఈ బ్లౌజ్ కి మనం పెట్టుకోవచ్చు. ఫస్ట్ సాదా బ్లౌజ్, దీనికి స్ట్రేట్ గా ఫోల్డింగ్ చేస్తారు. ఏం చేస్తారు? స్ట్రేట్ గా ఫోల్డింగ్ చేస్తారు. ఫ్రంట్ బ్యాక్ ఒక షేప్ పట్టి మొత్తం తీసేస్తారు. అందరికి జాగ్రత్తగా చెప్తే జాగ్రత్త వినండి. గల్లా క్రింది భాగంలో క్రాస్ పట్టి 2 ఇంచెస్ తీసుకోవాలి. చంక క్రింది భాగము పక్క భాగం అంటారు. మీరందరూ ఏం చేస్తున్నారు తెలుసా? ఈ వైపు తీస్తారు. అర్థమైందా? ఒక్కొక్కసారి ఎడమ వైపు తీసుకుంటాం, ఒక్కోసారి ముందు వైపు తీసుకుంటాం. ఏ వైపు తీసుకున్నప్పటికీ కూడా గల్ల కట్ చేసిన కింది భాగంలో 2 ఇంచెస్ తీసుకోవాలి. ఉక్సు కాజా పట్టి వద్ద పక్క భాగాలు, ఇది ఉక్సు కాజా పట్టి. అర్థమైందా? ఏంటి? పక్క భాగాలు ఉక్సు కాజా పట్టి గుర్తు పెట్టుకోండి. ఇలా తీసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ మనం క్రాస్ పీస్ ఏం చేయాలంటే ఫ్రంట్ సేమ్ గా తీసుకోవాలి, ముందు భాగము క్రాస్ గా కట్ చేసుకోవాలి. ముందు భాగము క్రాస్ గా ఫోల్డ్ చేసి కట్ చేసుకోవాలి. సాదా బ్లౌజ్ కి క్రాస్ బ్లౌజ్ కి తేడా ఏంటి? ముందు భాగంలో క్రాస్ ఫోల్డింగ్ ఉంటుంది. బ్యాక్ ఓపెన్ కి ఫ్రంట్ ఓపెన్ కి ఏంటి తేడా? బ్యాక్ ఓపెన్ కి ఫ్రంట్ ఓపెన్ కి తేడా ఏంటి? బ్యాక్ ఓపెన్ ఏమో ఫ్రంట్ లో ఓపెన్ కట్ అవుతుంది, ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తే దీనికి బ్యాక్ లో కట్ అవుతుంది. ఓకేనా? ప్లేట్స్ అన్ని సేమ్. ఇక నెక్స్ట్ కటోరీ బ్లౌజ్ వచ్చేసి, ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. పక్క భాగంలో, ఏ భాగంలో? బ్లౌజ్ కు పక్క భాగం నుండి కొలుస్తాము. రెగ్జానా బ్లౌజ్, ప్రిన్స్ కట్ బ్లౌజ్ కు మధ్య భాగం నుండి కొలుస్తాము. అర్థమైందా? దీనికేమో పక్క భాగం నుండి కొలుస్తాము, దీనికేమో మధ్య భాగం. ఈ రెండింటి తేడా. అంటే ప్రిన్స్ కట్ బ్లౌజ్ కి కటోరా బ్లౌజ్ తేడా ఏంటి? కటోరా బ్లౌజ్ ఏమో మధ్య భాగము, దీనికి పక్క భాగము, దీనికి మధ్య భాగం. గుర్తు పెట్టుకోండి. గల్లా కింది భాగము ఉక్సు పట్టి కాజా పట్టి, చంక కింది భాగము పక్క భాగాలు. మీరు అటు ఇటు దాడి చేస్తున్నారు, దీన్ని గల్లగా మార్చేస్తున్నారు. ఈడ ఉక్సు పట్టి కాజా పట్టి అంటున్నారు అని అంటే కరెక్ట్గా గడిచేసినాక మేడం అంటారు.
అర్థమవుతుందా? ఇక కుట్టు విధానం. దీనికి ఇది ఈ ముక్క క్రాస్ తీసుకోవాలి, దీనికి ఈ ముక్క క్రాస్ పీస్ తీసుకోవాలి. కుట్టు విధానం ఫస్ట్ మొదట ఏం చేయాలి కదా అంటే చేతులు రెడీ చేసుకొని పెట్టాలి. చిన్నగా మంచి కుట్టుకొని లోపల ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఏం రెడీ చేసుకొని పెట్టుకోవాలి? ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ వచ్చేసి బ్యాక్ పార్ట్. సెకండ్ మెథడ్ ఏంటి? బ్యాక్ పార్ట్ రెడీ చేసుకోవాలి. సెకండ్ పార్ట్ అంటే ఈ ప్లేట్స్ వేసుకోవాలి, నడుము పట్టి ముక్క తిప్పేసుకోవాలి. మనం గల్లాకి ముక్క తిప్పేసుకున్నాగా అలా ముక్క తిప్పేసుకోవాలి. ప్రాసెస్ లో చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? చేతులు. తర్వాత ఏం చేయాలి? మనం ఫస్ట్ ఏం రెడీ చేసినాం? తర్వాత ఏం రెడీ చేసినాం? అర్థమైందా? తర్వాత ఇది రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత దీంట్లో ఫ్రంట్ లోకి వచ్చేసి ప్లేట్స్ వేసుకోవాలి. ప్లేట్స్ వేసుకొని షేప్ పట్టి కుట్టుకోవాలి. అర్థమైందా? ఈ ప్లేట్స్ వేయడం కరెక్ట్ కొలతతోనే వేసుకోవాలి. ప్లేట్ ఎలా రావాలి అని అంటే ఇలా ఉంది కదమ్మా, ఇలా రాకూడదు. ఎలా రావాలి తెలుసా? ఇలా రావాలి. ఇలా వేస్తావు కదమ్మా ప్లేట్. నువ్వు ఇలా వేసినప్పుడు ఈ ప్లేట్ ఎలా ఉండాలి తెలుసా? ఇక్కడ స్టార్ట్ చేసి డౌన్ 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 వెళ్ళాలి ప్లేట్. నువ్వు ఎట్లా వేస్తావు తెలుసా? గిర్ రాక చక్కగా తీసుకోపోతావు, గిర్ ఖచ్చితంగా డౌన్ అవుతావు. అర్థమైందా? అర్థం కావాలి. ఇది మన ఇట్లా బట్ట పడతామా మిషన్ కాడ? ఇట్లా పెడతామా బట్ట పెట్టి ఇట్లా తీసాగా తీసేటప్పుడు ఎలా పెట్టాలి అంటే ఇలా ఉందిగా, చక్కగా తీసుకొచ్చి పొడవు 3 ఇంచులు పెట్టాలన్నాక ఇట్లా వేయద్దు. ఓకేనా? మళ్ళా కొంతమంది ఏం చేస్తారు, స్ట్రేట్గా ఎత్తారు. ఇట్లా కూడా వేయద్దు. అంటే ఇట్లా ఇది ఓకే, బ్యాక్ ఓకే, ఫ్రంట్కి వచ్చేసి ఇలా ఇక్కడ ఎక్కువ పట్టాలి, ఇలా రావాలి. అర్థమైందా? అంటే మధ్య వరకు వచ్చే వరకల్లా ఎండ్ అవ్వాలి, కానీ చివరి కొని ఎలా రావాలి? ఇలా 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 చిన్న 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 పైన పోయి సన్నగా వెళ్ళిపోవాలి. అప్పుడు మనకి కుట్టు నీట్గా వస్తుంది. ఇట్లా తీసుకున్నాం అనుకో ఏమైతుంది తెలుసా? ఇట్లా గుళ్ళు వస్తుంది, గుళ్ళకి వస్తుంది, బాగుంటుంది. అదే నువ్వు నైస్గా తీసుకున్నావు అనుకో, పేపర్ అతికించిన నీట్గా వస్తుంది. ఇట్లా అర్థమైందా? నీట్గా వేసుకోవాలి, నెమ్మదిగా వేసుకోవాలి. స్పీడ్గా దుక్కుకుంటా. మళ్ళీ లావు కుట్టు పెట్టద్దు, మీడియం కుట్టు కూడా పెట్టద్దు, సన్న కుట్టు పెట్టాలి రేటుకు. ఎందుకంటే ఆ ఒక్క కుట్టు మీద జాకెట్ జినిగేంత వరకు ఉంటుంది. మళ్ళీ కుట్టు వేసిన తర్వాత ఇక్కడ కొంచెం పోగు ఎక్కువ వదిలి కట్ చేయాలి. అక్కడికి కట్ చేయద్దు, అప్పుడు చూసిపోద్దు. అక్కడికి కట్ చేస్తే కొంచెం ఇంత పోగు వదిలి కట్ చేసుకోవాలి ప్రతి ప్లేట్. గుర్తుపెట్టుకోండి, అది బ్లౌజ్ చినిగేంత వరకు ఉంటుంది కాబట్టి. సో ప్లేట్స్ వేసుకోవాలి, తర్వాత కింద పట్టి వేసుకోవాలి. ఓకేనా? పట్టి వేసుకొని తర్వాత ఇది రెడీ అయిపోతుంది, ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది. ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఏం చేయాలి? భుజాలు అంటే చేతులు అతికించుకొని సైడ్ కుట్టేసి పట్టి కాజా పట్టి కుట్టుకొని మెడ ముక్క తిప్పేసుకోవాలి. సన్నగా క్రాస్ పీస్ సన్నగా వేసుకోవాలి. మనం అక్కడ దొడ్డుగా వేసుకున్న లావుగా వేసుకున్న హెమ్మింగ్ కి ఇక్కడ సన్నగా వేసుకోవాలి. మెడ ముక్క తిప్పేయడం. ఓకేనా? దీన్ని గల్ల ముక్క అంటారు. అర్థమైందా అనుకుంటున్నా? అర్థమైందా? మేడం కొంతమంది క్రాస్ పీస్ ఇట్లా కుట్టిన తర్వాత దాంట్లో తెంచి తీస్తారు, అట్లా కూడా ఎట్లయినా వేయచ్చు. అది మనకు వచ్చిన కస్టమర్ లాగా. ఎందుకంటే మనం ఆల్రెడీ అక్కడ వేసాం కదా, షర్ట్ దగ్గర వేయలేదా పైన, సేమ్ అలానే వేసుకోవాలి. అంత పెద్ద షర్ట్ తీసినాము, ఈ చిన్న తీయలేము, సేమ్ అలానే. ఇంకా ఫస్ట్ ఒక వైపు కుట్టి తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసి కూడా కుట్టచ్చు. షర్ట్ కుట్టారు కదమ్మా, లోపలికి మళ్ళీ తీయరాకపోయినా అన్ని మీకు కుట్టడం రాకపోయినా ఫస్ట్ ఒక లేయర్ అతికించుకోవాలి, మళ్ళీ ఇంకో లేయర్ మళ్ళీ కుట్టుకుంటే అయిపోతుంది. టెక్నికల్ గా ఎన్ని రకాలుగా ఆలోచించమ్మా. ఇది ఈజీ మెథడ్ లో చేసుకోవచ్చు, హార్డ్ మెథడ్ లో కూడా